ఇరాన్ చెప్తున్న ఈ ఒక్క మాటతో క్రూడ్ ఆయిల్ భారీగా పడడం, స్టాక్ మార్కెట్, బంగారం, వెండి పెరగడం జరిగిందా? కానీ అది ఎన్ని రోజులు? ఇవాళ ఇరాన్ ఇలా మాట్లాడడానికి, యుఎస్ యుద్ధం ఆపడానికి ఒక కారణం ఉంది. లాస్ట్ వారం కూడా మాట్లాడుకున్నాం. అలా చూస్తే ఈ గురువారం, శుక్రవారం మార్కెట్ రిలేటెడ్ గా కీ అలర్ట్స్ ఉండే అవకాశం ఉంది. ఈ ఎంటైర్ లాజిక్స్ ని ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు వారం చివరిలో సాటర్డే, సండే యుఎస్, ఇరాన్ కామ్ అయిపోయాయి. స్పెషల్లీ యుఎస్ ఎందుకు కామ్ అయింది? ఫెడ్ మీటింగ్ రిలేటెడ్ గా రేట్ హైక్ ఎక్స్పెక్టేషన్స్ అంటే మార్కెట్, గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది? ఈ డీటెయిల్స్ ని మొదట మాట్లాడుకుంటూ, యుద్ధంలోకి యుక్రెయిన్ ఎంటర్ అయిందా? చాలా దగ్గరలో మీరు చూసే ఉంటారు. యుక్రెయిన్ ఇరాన్ కి సంబంధించిన వెజల్ ని, కమర్షియల్ వెజల్ ని దాడి చేసింది, హిట్ చేసింది. దానికి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ కూడా మేము వదిలిపెట్టేది లేదంటున్నారు. ఇప్పుడు సడన్ గా యుక్రెయిన్ ఎందుకు యుద్ధంలోకి వచ్చింది? అండ్ యుఎస్ ఎందుకు సడన్ గా ఇరాన్ మీద యుద్ధం చేయడం ఆపింది? అండ్ ఈవెన్ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అనే కాదు, మాన్సూన్ రిలేటెడ్ గా, స్పెషల్లీ ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ రిలేటెడ్ గా ట్యూస్డే అండ్ వెనస్డే అంటే రేపు, ఎల్లుండి ఉండబోతున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ మన మార్కెట్ రిలేటెడ్ గా డేటా, ఇవాళ మార్కెట్ ఒక యాక్టివిటీ అండ్ నెక్స్ట్ ఫర్దర్ గా ఉంటున్న ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజెస్, గ్లోబల్ గా ఉంటున్న ఇంపార్టెంట్ కంపెనీ యొక్క నెంబర్స్ అండ్ అది మార్కెట్ రిలేటెడ్ గా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందన్న డేటాని మాట్లాడుకుంటూ, ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సెల్లింగ్ అండ్ మన మార్కెట్ యొక్క ఇవాళ ప్రైస్ యాక్షన్ గురించి డిస్కస్ చేసుకొని మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. అలాగే నిర్మలా సీతారామన్ గారు ట్యాక్స్ పేయర్స్ రిలేటెడ్ గా చాలా గ్యాప్ తర్వాత కొంత ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు. అండ్ ఆల్సో 100 కోట్ల పైన సంపాదించే వాళ్ళ డేటా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. 4 రెట్లు పెరిగిపోయారు 100 కోట్ల పైన సంపాదించే వాళ్ళు. అండ్ బ్యాంక్ రిలేటెడ్ గా కూడా ఒక బ్యాంక్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అలర్ట్ ఉంది. వీటన్నిటిని మాట్లాడుకుంటూ ఇవాళ మన వీడియోని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఇక్కడ మీరు గమనించారంటే ఫ్రైడే వరకు కూడా యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా క్లాష్ అండ్ రెడ్ సీ దగ్గర హౌతీస్ కూడా వచ్చి బాబెల్ మ్యాండప్ ని క్లోజ్ చేస్తారు. క్రూడ్ ఆయిల్ భారీగా పెరిగిపోతుంది. ఈ భయాలు కదా మనకు కనిపిస్తూ వచ్చాయి. కానీ సాటర్డే అండ్ సండే కామ్ అయింది. యుఎస్ ఆఫ్టర్ 2 వీక్స్ అంటే వాళ్ళ రిలేటెడ్ గా పీస్ డీల్ ఆర్ పీస్ టాక్స్ రిలేటెడ్ గా ఎంఓయు కుదిరిన తర్వాత 13 రోజుల పాటు వరుసగా ఇరాన్ మీదకి యుఎస్ యుద్ధం చేసిన తర్వాత 2 వారాల తర్వాత యుఎస్ ఇరాన్ మీద యుద్ధం చేయడం ఆపింది. ఎప్పుడు ఆపింది? సాటర్డే అండ్ సండే ఆపింది. స్పెషల్లీ సాటర్డే ఆపింది. సాటర్డే ఎప్పుడైతే యుద్ధం యుఎస్ ఇరాన్ మీద చేయడం ఆపిందో, యుఎస్ కి సంబంధించిన అంబాసిడర్ యుఎన్ తో, యునైటెడ్ నేషన్స్ తో ఏమని చెప్పారో తెలుసా? ట్రంప్ కొంత స్పేస్ ఇవ్వాలనుకుంటున్నాడు, కొంత రూమ్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఎవరికి? ఇరాన్ కి. ఎందుకు? డిస్కషన్స్ రిలేటెడ్ గా, పీస్ డిస్కషన్స్ రిలేటెడ్ గా. వెంటనే ఇరాన్ వాళ్ళు ఎప్పటి వరకైతే యుఎస్ వాళ్ళు మా మీద దాడి చేయరో, యుద్ధం చేయరో, మేము కూడా తిరిగి దాడి చేయం, మేము కూడా తిరిగి యుద్ధం చేయం. బట్ దాని అర్థం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవుతుందని కాదు. వాళ్ళు మా మీద దాడి చేయకపోతే మేము వాళ్ళ మీద దాడి చేయం. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మాత్రం ఓపెన్ అవుతుందని ఎక్స్పెక్టేషన్స్ లో ఉండద్దు అని. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా మనకి క్లారిటీ రాలేదు. కానీ యుద్ధం జరగట్లేదు వాళ్ళిద్దరి మధ్యలో అనేసరికి $100 పర్ బ్యారెల్ దగ్గరగా ఉంటున్న క్రూడ్ ఆయిల్ కాస్త $90 ఆర్ ఈవెన్ $89 పర్ బ్యారెల్ కి వచ్చింది. ఇలా రాగానే గోల్డ్ అండ్ సిల్వర్ లో మీకు కొంత స్పైక్ కనిపించింది. ఆల్సో ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా మీకు జంప్ కనిపించింది. లాస్ట్ వారానికి మీరు వెళ్ళారంటే ఈ వారం లోపు మనకి ఎటువంటి క్రూషియల్ బిగ్ నెగటివ్ అప్డేట్స్ రాకపోతే నెక్స్ట్ ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్ ఉంది కాబట్టి సాటర్డే అండ్ సండే ట్రంప్ కొంచెం వెనక్కి తగ్గే అవకాశం ఉండొచ్చు. బికాస్ ఫెడ్ కి భయపెట్టద్దు, ఫెడ్ వాళ్ళని భయపెట్టి క్రూడ్ ఆయిల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇంకెలా ఇలా అయితే ఇన్ఫ్లేషన్ ఎలా, కాబట్టి రేట్ హైక్ చేద్దాం అనే ఒక భయం ఫెడ్ వాళ్ళని పెడితే రేట్ హైక్ చేశారనుకోండి. 29వ తేదీ వాళ్ళ మీటింగ్ ఒక కంక్లూజన్ ఉంది కదా, ఇక్కడ చూడండి, జూలై 29 వాళ్ళ మీటింగ్ ఒక కంక్లూజన్ ఉంది. సో ఈ వీకెండ్ లో సాటర్డే అండ్ సండే బిగ్ నెగటివ్ అప్డేట్స్ ట్రంప్ దగ్గర నుంచి రాకపోయే అవకాశం ఉంది. బికాస్ ఫెడ్ ఒక మీటింగ్ ఉంది ట్యూస్డే. ఆల్సో అది ఎండ్ అయ్యేది ఎప్పుడు? ఆ మీటింగ్ 28th ట్యూస్డే స్టార్ట్ అయ్యి వెనస్డే నైట్ కి ఎండ్ అవుతుంది. అది మన థర్స్డే మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. సో ఏదైనా సరే ట్రంప్ ఒకవేళ వెనక్కి వెళ్ళాలంటే, పాజిటివ్ అప్డేట్ ఇవ్వాలంటే అది బై మండే ఇవ్వాలి. అంటే ఇవాల్టి లోపు ఇచ్చుండాలి, ఇవాల్టి రాత్రి లోపు. అలా కానీ ఇవ్వలేదంటే క్రూడ్ ఆయిల్ బాగా పెరిగిపోతూ, బాండ్ ని బాగా పెంచేస్తూ, డాలర్ ఇండెక్స్ ని స్ట్రెంథన్ చేస్తూ, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతున్న భయాల్ని మార్కెట్ కి పెట్టిందంటే మాత్రం ఫెడ్ వాళ్ళు ఖచ్చితంగా రేట్ హైక్ చేస్తారనేలా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది మార్కెట్ కి మంచిది కాదు, బాండ్స్ కి మంచిది కాదు, స్పెషల్లీ యుఎస్ డెట్ కి మంచిది కాదు, గోల్డ్ అండ్ సిల్వర్ కి ఎలాగో మంచిది కాదు. బట్ ఇవన్నీ కూడా ట్రంప్ అంత బ్రెయిన్లెస్ గా చేయడు కదా, దట్ ఫెడ్ మీటింగ్ ని పెట్టుకొని అంత హార్ష్ గా, అంత టోన్ గా వెళ్ళడు కదా అనేది ఒక థీసిస్. ఇది నేను లాస్ట్ వీక్ షేర్ చేసింది. పాజిటివ్ అప్డేట్ ఏం రాలేదు, వి హావ్ టు యాక్సెప్ట్. ఏదో పాజిటివ్ అప్డేట్ వచ్చేసింది, మార్కెట్ పెరిగింది, లేదు పాజిటివ్ అప్డేట్ ఇది రాలేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవ్వలేదు. బట్ క్రూడ్ ఆయిల్ బాగానే పడింది, $90 దగ్గరకు వచ్చింది. బట్ స్టిల్ ఒకవేళ ఈ మీటింగ్ అయ్యేలోపు ట్రంప్ ఇంకేదైనా యాక్టివిటీ చేసి ఆ క్రూడ్ ఆయిల్ ని పెంచే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈసారి జూలైలో రేట్ హైక్ రిలేటెడ్ గా ఫెడ్ వాళ్ళు మాట్లాడతారు. సెప్టెంబర్ చాలా ట్రిక్కీ. సెప్టెంబర్ మీటింగ్ మనకి 15th 16th ఉంది. అది చాలా ట్రిక్కీ. మోస్ట్లీ హైక్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ ఈ జూలైలో కూడా హైక్ చేశారనుకోండి, దానికి ఖచ్చితంగా కారణం ట్రంపే అవ్వాలి. చాలా దగ్గరలో మీరు గమనించారంటే యాహూ ఫైనాన్స్ లో కానీ, investing.com లో కానీ అండ్ రెస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్స్
ట్రేడింగ్స్ లో కూడా మనీ కంట్రోల్ ఇంకా వేరే వాటిలో అన్నింటిలో కూడా ఫెడ్ వాళ్ళు ఈ జూలైలో రేట్ హైక్ చెయ్యరు అనే ఉంది. సో మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి, చెయ్యరు అని. బట్ ప్రెసెంట్ ఉన్న ఎన్విరాన్మెంట్ లో యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్న యాక్టివిటీస్ తో ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ పెరిగి ఓవరాల్ ఇన్ఫ్లేషన్ అంతా మారిపోతుంది అనుకుంటే ఫెడ్ ముందుగానే యాక్ట్ అవ్వాలని చూస్తుంది. అంతా జరిగిపోయాక యాక్ట్ అవ్వడం కాదు, ఎందుకంటే అది వెనక్కి లాగడం కష్టం. ఇన్ఫ్లేషన్ బార్ ని ముందుగా యాక్ట్ అవ్వాలని చూసి జూలైలో కొంచెం అయినా రేట్ హైక్ చేసే ప్రయత్నం చేసిందంటే మాత్రం మార్కెట్ కది నెగిటివ్ సర్ప్రైజ్. సో కాబట్టి ఇది ముందుగానే ట్రంప్ గ్రహించి కొంత కూల్ అయి కొంత ఆగుతున్నాడు. ఎప్పటి వరకు ఆగుతాడు అనేది మెయిన్ క్వశ్చన్. సో నా మైండ్ లో ఉంటున్నది, ఇఫ్ ఇన్ కేస్ ట్యూస్డే మీటింగ్, వెనస్డే కంక్లూజన్ వస్తుంది, థర్స్డే మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. థర్స్డే ఫ్రైడే 2 రోజులు మనకు మార్కెట్ ఉంటుంది. సో థర్స్డే లెట్స్ సే ఫెడ్ ఒక ఈవెంట్ ని బట్టి ఫెడ్ ఒక రేట్ హైక్స్ ఏం మాట్లాడకుండా ఏదో కొంచెం పాజిటివ్ కామెంట్స్ చేసి అప్పటి వరకు ట్రంప్ కామ్ గా ఉన్నాడు అనుకోండి, మార్కెట్ మంచిగా రికవర్ అవ్వచ్చు. బట్ దెన్ ఈ ఫెడ్ ఒక ఈవెంట్ అయిపోయిన తర్వాత ట్రంప్ ఒక సల్లు రూపం, ఒకవేళ నిజంగానే ఈ యుద్ధం కారణంగా యుఎస్ కు సంబంధించిన డబ్బులంతా ఐస్ లా కరిగిపోతూ ఎందుకు మనకి తలనొప్పని యుద్ధం ఆపాడా, లేకపోతే ఫెడ్ ఒక ఈవెంట్ చూసి ఆపాడా? ఫెడ్ ఒక ఈవెంట్ చూసి ఆపుంటే థర్స్డే తర్వాత ఫ్రైడే ఆర్ నెక్స్ట్ వీక్, ఐ మీన్ కమింగ్ సాటర్డే అండ్ సండే ఇరాన్ రిలేటెడ్ గా మళ్ళీ యుద్ధం రీస్టార్ట్ చేసే అవకాశం ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ద ఫెడ్ ఈవెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు ట్రంప్ ఆగుతున్నాడంటే ఫెడ్ ని చూసి ఆగుతున్నాడు అనుకోవాలి. దాని తర్వాత కూడా ఆగితే, ఐ మీన్ ఈ కమింగ్ సాటర్డే అండ్ సండే కూడా ఆగితే దాని అదొక మంచి పరిణామం ఓవరాల్ మార్కెట్స్ రిలేటెడ్ గా. నేను అక్కడ కన్ఫర్మేషన్ తీసుకుంటాను దట్ ఇప్పుడు కాదు, ఇప్పుడు మార్కెట్ పెరిగిందని కన్ఫర్మేషన్ తీసుకోను. థర్స్డే అయిపోయిన తర్వాత ఫ్రైడే కూడా కామ్ ఉండి సాటర్డే సండే కూడా కామ్ ఉంటే ఇరాన్ మీద ఎటువంటి అటాక్ చేయకపోతే దెన్ దట్ ఈస్ ద రియల్ పాజిటివ్ సైన్ మార్కెట్ రిలేటెడ్ గా. ఎల్స్ క్రూడ్ ఆయిల్ పడినట్టే పడుతుంది, మార్కెట్ పెరిగినట్టే పెరుగుతుంది, గోల్డ్ అండ్ సిల్వర్ కూడా అలానే రియాక్ట్ అవుతుంది. బట్ దెన్ ఆఫ్టర్ ఫెడ్ మీటింగ్, ఇక్కడ ఫెడ్ మీటింగ్ లో కూడా రేట్ హైక్ రిలేటెడ్ గా ఏమాత్రం సర్ప్రైజ్ వచ్చినా అది మార్కెట్ కి నెగిటివ్. ఆల్సో ట్రంప్ రిలేటెడ్ గా ఎటువంటి కామెంట్స్ వచ్చినా అది కూడా మార్కెట్ కి ఆఫ్టర్ ఫెడ్ ఈవెంట్ వచ్చినా సరే అది కూడా మార్కెట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. బట్ ఇక్కడే ఒక ఇంపార్టెంట్ లాజిక్ అర్థం చేసుకోవాలి. ఇవాళ మీరు మార్కెట్ ని గమనించారంటే ఆటో, ఐటీ, ఫార్మా ఇలాంటి కొన్ని ఇండెక్స్లు బాగా పెరిగినట్లు కనిపిస్తాయి. అందులో ప్రధానంగా ఐటీ ఇండెక్స్ ఎక్కువగా పెరిగిందా. యాంటీ ఏఐ ట్రేడ్ రీసెంట్ టైమ్స్ లో గ్లోబల్ గా కనిపిస్తూ ఉండడం, అందులో ఇండియాకి అడ్వాంటేజ్ ఉంటుందని ఈ రివర్స్ ఏఐ ట్రేడ్ లో ఇండియా $3 బిలియన్ దగ్గరగా ఎఫ్పిఐ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంటుందని, కమింగ్ టైమ్స్ లో ఇండియన్ అసెట్స్ రిలేటెడ్ గా, ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఫారినర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారనేలా కూడా గ్లోబల్ గా ఉంటున్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ స్టేట్మెంట్స్ చేస్తున్నాయి. ఇది పక్కన పెడితే రీసెంట్ టైమ్స్ లో వచ్చిన నెంబర్స్ కూడా కొంత స్టాక్స్ ని మూవ్ చేస్తూ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా టైం తర్వాత నిర్మలా సీతారామన్ గారు కూడా ట్యాక్స్ పేయర్స్ గురించి మాట్లాడారు. ట్యాక్స్ అఫీషియల్స్ తో కొంత ప్రాసెస్ ని సింప్లిఫై చేయండి, ట్యాక్స్ హానెస్ట్ గా పే చేసే ట్యాక్స్ పేయర్స్ ని ఆఫీసుల చుట్టూ తిప్పుకోకండి, టెక్నాలజీని యూజ్ చేసి కొంత క్విక్ గానే ట్యాక్స్ పేయర్స్ ఒక ఇష్యూస్ ని రెక్టిఫై చేయండి. ట్యాక్స్ ఎవేషన్ చేస్తున్న వాళ్ళ మీద స్ట్రిక్ట్ గా ఉండండి, కానీ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా బాధ్యతతో వ్యవహరించమనేలా నిర్మలా సీతారామన్ గారి స్టేట్మెంట్స్ కనిపించాయి. బట్ ఈ స్టేట్మెంట్స్ కాకుండా ఏదైనా ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తే బాగుంటుంది మార్కెట్స్ రిలేటెడ్ గా. బట్ ఇది ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటున్నదే కానీ ఆశే కానీ ఎప్పుడు రియాలిటీలో కనిపించేలా లేదు. బట్ దీంతో పాటు మాన్సూన్స్ రిలేటెడ్ గా కూడా రీసెంట్ టైమ్స్ లో బిగ్ నెగిటివ్ డేటా ఏం లేదు. ఆన్ కమింగ్ టైమ్స్ మాన్సూన్స్ నార్మల్ అవుతున్నాయనే అప్డేట్స్ కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా మంచి విషయంగా చూడాలి. మీన్స్ ఇప్పటి వరకు ఏదైతే ఇంతకు ముందు రెడ్ సీ రిలేటెడ్ గా హౌతీస్ మళ్ళీ పిక్చర్ లోకి రావడం, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ లో ఉండడం, యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న కాన్ఫ్లిక్ట్, ఇంట్రెస్ట్ రేట్స్ హైక్, ఫెడ్ వల్ల భయాలు, ఇవన్నీ కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా నెగిటివ్ గానే టర్న్ అవుతున్నట్లు కనిపిస్తున్నా. ఇవన్నీ షార్ట్ టర్మ్ లో మనకి ఆన్సర్స్ ఇచ్చే థింగ్స్. బట్ లాంగ్ టర్మ్ లో మనం రీసెంట్ టైమ్స్ లో కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, యూకే తో కానీ యూ తో కుదరబోతున్న డీల్ కానీ, ఇతర కంట్రీస్ తో కుదరబోతున్న డీల్స్ కానీ, అండ్ మన డిఫెన్స్ రిలేటెడ్ గా పెరిగిన ఎక్స్పోర్ట్స్ కానీ, మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్న చర్యలు కానీ, ఇవన్నీ కూడా ఒక యాంగిల్ లో ఇండియన్ మార్కెట్ స్టోరీని బెటర్ ప్లేస్ లోనే ఉంచుతున్నాయి. నెంబర్స్ రీసెంట్ టైమ్స్ లో మీరు చూసారు, మీరు గమనించండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో హెవీ యాక్సిడెంట్స్ ఏమైనా మీరు చూసారా? 1-2 కంపెనీలు తప్పించి ఎంటైర్ సెక్టార్ లో యావరేజ్ నెంబర్స్ బానే ఉన్నాయి. టూ మచ్ డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. కొన్ని సెక్టార్స్ ని మినహాయించి బెటర్ గానే మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ కనిపించాయి. సో నెంబర్స్ అబవ్ యావరేజ్ ఉన్నాయి. థింగ్స్ కొంత బెటర్ గా డౌన్ అవుతున్నాయి. అండ్ లాస్ట్ చాలా టైం బ్యాక్ నుంచి ఇండియన్ మార్కెట్స్ ఎక్కడికి కదలలేదు. వాల్యుయేషన్ కంఫర్ట్ జోన్ ఉంది. ఇప్పుడు ఉంటున్న ఈ అన్సర్టనిటీస్ క్లియర్ అయితే దెన్ మార్కెట్ రిలేటెడ్ గా థ్రస్ట్ ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి, ఐ మీన్ కొంచెం పుష్ ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి, వాట్ ఎవర్ ద అన్సర్టనిటీస్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మనకు వస్తాయో, అదే ట్రంప్ రూపంలో అయినా, మాన్సూన్ రూపంలో అయినా, ఫెడ్ రేట్ హైక్ రూపంలో అయినా, ఇన్ఫ్లేషన్ రూపంలో అయినా, ఇంకేదైనా రూపంలో అయినా మార్కెట్స్ కి ఏదైతే అన్సర్టనిటీస్ వస్తాయో, నాకు తెలిసినంత వరకు అవి మార్కెట్ లో లాంగ్ టర్మ్ కి నేను చూస్తాను అనుకునే వాళ్ళకి అవకాశంగానే నేను అది భావిస్తున్నాను. బట్ నా నుంచి వచ్చే ఒకే ఒక్క సజెషన్ ఏంటంటే, స్టాక్స్ లో పెడుతుంటే మాత్రం రీసెంట్ నెంబర్స్ బాగుండాలి, కమింగ్ నెంబర్స్ బాగుంటాయనేలా వాళ్ళ గైడెన్స్ కానీ, ఆ
బిజినెస్ రిలేటెడ్ గా ఒపీనియన్ కానీ మీకు ఉండాలి. ఇవి రెండు లేకుండా మీరు ఏ కంపెనీలో పెట్టినా మార్కెట్ పెరిగినా మీ కంపెనీ పెరగదు. అలా లేని పక్షంలో ఈటీఎఫ్లు మ్యూచువల్ ఫండ్ తోనే మార్కెట్ లో ఉండడానికి ప్రయత్నించండి. స్టాక్స్ లో ఇండివిజువల్ స్టాక్స్ లో పెట్టి మార్కెట్ పెరిగినా పడినా ఇవి బాగాలేకపోవడం కారణంగా పడిపోతుంటే అది మార్కెట్ మీద లేదా ట్రంప్ మీద వార్ మీద వేయద్దు. దాని బిజినెస్ మీద కూడా మనం అవగాహన పెట్టుకుని స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇదిలా ఉంటే ఈ డేటాను ఒకసారి చూడండి. 100 కోట్ల పైన ఎంతమంది సంపాదిస్తున్నారు అనుకుంటున్నారు? 2021-22లో 142 మంది సంపాదించారు 100 కోట్ల కంటే ఎక్కువ ఇండియాలో. ఆ తర్వాత సంవత్సరం 301, ఆ తర్వాత సంవత్సరం 284, తర్వాత 415, ఇప్పుడు 576. అంటే 4 సంవత్సరాల ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు సుమారుగా 4 రెట్లు దగ్గరగా 100 కోట్ల కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు పెరిగారు. అండ్ ఎన్ఎస్ఈ కి సంబంధించిన డేటా మీరు ఒకసారి గమనించాలి. ఇవాళ ఎఫ్ఐఎస్ 1688 crores కి సెల్ చేశారు. దట్ మీన్ ఇంకా మార్కెట్ రిలేటెడ్ గా వాళ్ళు ఇంకా పాజిటివ్ కన్విక్షన్ కి రాలేదు. ఫెడ్ రిలేటెడ్ గా మీటింగ్ ఉంది. నాకు తెలిసినంత వరకు ఆ ఫెడ్ రిలేటెడ్ గా మీటింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ నే ప్లే చేయొచ్చు. మార్కెట్ ఏమో రేట్ కట్ ఉండదు, అది ఎలాగో ఉండదు. రేట్ హైక్ కూడా ఉండదని మెంటల్ గా ప్రిపేర్ అయింది. బట్ రేట్ హైక్ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఒకవేళ ట్రంప్ ఒక చర్యల్ని ముందుగానే ఫెడ్ వాళ్ళు సెన్స్ చేయగలిగితే రేట్ హైక్ ఉండే పాసిబిలిటీ 1% ఉన్నా దాన్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సో స్పెషల్లీ ఫెడ్ డే ఏదైతే ఉంటుందో వెనస్డే, ఓవర్ నెట్ పొజిషన్స్ కొంచెం జాగ్రత్త. సర్ప్రైజ్ ఎలిమెంట్ కానీ ఇచ్చారంటే మాత్రం మార్కెట్ కది కొంచెం బిగ్ అలర్టే అవుతుంది. ఆల్సో ఫెడ్ తర్వాత రోజు కూడా పాసిబుల్ ఆ నెక్స్ట్ 2 days కూడా వదిలేసేయండి. ఈ వారం ఫెడ్ ఉంది. ఫెడ్ తర్వాత ట్రంప్ ఏం యాక్షన్ తీసుకుంటాడనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. కాబట్టి ఫెడ్ కోసం ఆగాడా? స్పెషల్లీ ఈ సాటర్డే సండే ఈ ఫెడ్ కోసం ఆగుతాడేమో అని మనం అనుకున్నాం. దానికోసం ఆగాడు లేకపోతే నార్మల్ గానే ఆగాడు తెలీదు. ఆగారు. 13 days యుద్ధం తర్వాత ఫస్ట్ టైం యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా దాడి చేయలేదు. ఫెడ్ తర్వాత కూడా అదే ఉంది అనుకోండి, మనం చాలా మంచి విషయంగా దాన్ని చూడొచ్చు. లేదంటే ఫెడ్ కోసం ఆపాడు, ఫెడ్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడంటే అన్సర్టనిటీ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్ లో కొన్ని డేస్ పాటు ఎక్కువ కాలం ఏ యుద్ధం కొనసాగదు. స్పెషల్లీ ఇప్పుడుంటున్న మిలిటరీ ఎక్విప్మెంట్ కి అన్ని రోజులు ఎక్కువ యుద్ధాలు కొనసాగే ఒక రీజన్ లేదు. ఇది అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, చాలా త్వరగానే యుద్ధాలు ముగిసిపోవాలి. అన్లెస్ ట్రంప్ లాంటి లీడర్స్ ఉండి ముందుకి వెనక్కి వెళ్తుంటే కానీ. అండ్ ఇది గమనించారా, యుక్రెయిన్ వాళ్ళు ఇరాన్ కి సంబంధించిన వెసల్ పై దాడి చేశారని ఎలా మీకు వార్తలు వచ్చాయి. అండ్ దానికి ఇరాన్ వాళ్ళు కూడా మేము రెస్పాండ్ అవుతాం, మేము వదిలిపెట్టేది లేదని ఎలా వాళ్ళు చెప్తున్నారని కనిపిస్తుంటాయి. సో ఇంకేదైనా ఈ యుద్ధంలోకి ఇరాన్ యుఎస్ఏ ఒక యుద్ధంలోకి యుక్రెయిన్ వచ్చిందా, దాని తర్వాత ఏమైనా రష్యా వస్తుందా, ఇంకేమైనా కంట్రీస్ ఏమైనా మిక్స్ అవుతాయని ఎలా సోషల్ మీడియాలో మీకు కొన్ని వార్తలు కనిపిస్తుంటాయి. బట్ ఇన్ రియాలిటీ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకి ఇప్పటి వరకు ఇరాన్ చాలా సార్లు సప్లై చేసింది, యుద్ధ సామాగ్రిని సప్లై చేసింది. అది ఇప్పుడు కూడా కాస్పియన్ సీ దగ్గర రష్యా ఇరాన్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండడం, సంథింగ్ షిప్స్ మూవ్ అవుతుండడం యుక్రెయిన్ కి భయం పట్టుకుంది. ఏమెళ్తుంది రష్యాకి, ఏమొస్తుంది రష్యా నుంచి, అది ఎక్కడ యుక్రెయిన్ మీద పడుతుందా అని వీళ్ళు ఇరాన్ మీద వాళ్ళ కమర్షియల్ షిప్ మీద దాడి చేసి అందులో ఉన్న ఒక సైలర్ ప్రాణాలను కోల్పోయేలా చేశారని దానికి ఇరాన్ వాళ్ళు మేము దీనికి రెస్పాన్స్ ఇస్తామని ఎలా చెప్తున్నారు. సో ఇది కంప్లీట్లీ యుక్రెయిన్ రష్యా రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూ, యుక్రెయిన్ ఇరాన్ రిలేటెడ్ గా ఇష్యూ కాదు. బట్ బికాస్ ఇరాన్ రష్యా క్లోజ్ అండ్ వాళ్ళిద్దరు సప్లై చేసుకుంటున్నారు కాబట్టి ఇదేదైనా మనకి థ్రెట్ అని వాళ్ళ మీద దాడి చేస్తారు. కానీ యుఎస్ కి సపోర్టివ్ గా యుక్రెయిన్ వాళ్ళు దాడి చేయలేదు. కాబట్టి ఇది మల్టిపుల్ కంట్రీస్ యాడ్ అయ్యేలా వార్ లో అయితే టర్న్ అవ్వదు. అండ్ బంగారం రిలేటెడ్ గా మీరు గమనించారంటే కొంత పాజిటివ్ టర్న్ మీకు కనిపించినట్లుంటుంది. గోల్డ్ రిలేటెడ్ గా ఓన్లీ బికాస్ క్రూడ్ ఆయిల్ $90 per barrel కి ఫాల్ అయింది. $100 per barrel నుంచి డాలర్ ఇండెక్స్ రిలేటెడ్ గా కూడా కొంత కూల్ ఆఫ్ కనిపిస్తుండడం, మీకు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ లో కొంత స్టెబిలిటీ కనిపించినట్లు అనిపిస్తుంది. బట్ దెన్ ఫెడ్ ఈవెంట్ ఉంది. ఫెడ్ రేట్ హైక్ జరగకుండా తర్వాత కూడా ట్రంప్ కామ్ గా ఉన్నాడంటే అది బంగారం, వెండి, ఈవెన్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా మంచి విషయంగా మనం చూడాలి. అండ్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ అలానే ఉంది. అండ్ 91% దగ్గరగా నెట్ షార్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వీకెండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఫ్యూ డేస్ పాటు మార్కెట్ రిలేటెడ్ గా ఉంటుందో వెరీ కీ అండ్ ఇంపార్టెంట్ డేస్ అనే చెప్పాలి. ట్రేడర్స్ కొంత జాగ్రత్తగా ఉండండి. ఓవర్ నైట్ పొజిషన్స్ నేను చెప్పే రోజు మాత్రం పెట్టుకోకండి. స్పెషల్లీ వెనస్డే నైట్ ఫెడ్ ఒక ఈవెంట్ ఉంటుంది. ఆల్సో ఫ్రైడే నైట్, ఫ్రైడే కూడా కామ్ గా ఉంటాయి. బికాస్ వెనస్డే నైట్ తర్వాత థర్స్డే వస్తుంది. థర్స్డే మార్కెట్ అయిపోయింది అనుకుందాం కూల్ గా. థర్స్డే నైట్ కానీ ఫ్రైడే నైట్ కానీ ట్రంప్ ఏ ఈవెంట్ ని స్టార్ట్ చేయలేదు అంటే అప్పుడు ఆ 2 days కానీ మీరు ఓవర్ నైట్ పొజిషన్స్ పెట్టుకోలేదంటే దెన్ సాటర్డే సండే మీరు ఎలాగో ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేయరు. మండే వస్తుంది నెక్స్ట్. ఇన్ని డేస్ కామ్ గా ఉన్నాడు, ఆఫ్టర్ ఫెడ్ తర్వాత 4 రోజులు కామ్ గా ఉన్నాడంటే ఆటోమేటిక్ గా ట్రంప్ ఒక మైండ్ లో యుద్ధం వల్ల ఒరిగేది ఏం లేదనే ఒక క్లారిటీ వచ్చి కామ్ గా ఉన్నాడు. ఏదో నెక్స్ట్ ఏదో సిల్లీ స్టేట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తాడు, కానీ భారీ మొత్తంలో యుద్ధం చేయడనే క్లారిటీ మనం తెచ్చుకోవచ్చు. సో జస్ట్ కొద్ది డేస్ ఈ థర్స్డే నుంచి మార్కెట్ రిలేటెడ్ గా ట్రంప్ ఒక అన్సర్టనిటీని ఎక్స్పెక్ట్ చేస్తూ ఓవర్ నెట్ పొజిషన్స్ అయితే వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో అనుకున్నదే కింద పడిపోతుంటే 23,800, 23,600, ఈ 23,800 దగ్గరే మీకు 50 day 100 day మూవింగ్ యావరేజ్ ఉంటూ ఉంటాయి. పైకి వస్తుంటే 24,050 దాటింది అనుకోండి, 24,300 ఇక్కడికి మల్టిపుల్ టైమ్స్ వచ్చి మళ్ళీ కిందకు వస్తూ వచ్చింది. ఈ జోన్
ఏదో ఒక క్లారిటీ మార్కెట్ కరైజ్ అయితేనే బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫెడ్ ఈవెంట్ నెక్స్ట్ ట్రంప్ అన్సర్టనిటీ ఏదనేది ఈ వీకెండ్ లోపు మన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న టోటల్ ఇన్ఫర్మేషన్ ని సింప్లిఫై చేస్తూ కంటెంట్ మీ ముందుకు ఇలా తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెడుతున్నామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్, మీ దగ్గర ఈ బ్యాంక్ అకౌంట్ ఉంటే వెంటనే దాని రిలేటెడ్ గా అకౌంట్ డీటెయిల్స్ ని మార్చుకోవడానికి ప్రయత్నించండి. బికాస్ 1 TB మీన్స్ 1000 GBకి సంబంధించిన బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన డేటా లీక్ అయింది. వాళ్ళకి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్, నేమ్స్, మొబైల్ నెంబర్స్, ఆధార్ మొత్తం కూడా ఆన్లైన్ లో వెళ్ళిందని, బ్యాంక్ ఆఫ్ బరోడా సిస్టమ్స్ బ్రీచ్ అయ్యాయని, 1 TB ఆఫ్ సెన్సిటివ్ డేటా వాళ్ళ ఆధార్ నెంబర్స్ తోనే కాదు వాళ్ళ లోన్ నెంబర్స్ మొత్తం డేటా కూడా డార్క్ వెబ్ లో అవైలబుల్ గా వచ్చిందనేలా బ్యాంక్ ఆఫ్ బరోడా రిలేటెడ్ గా అప్డేట్స్ వచ్చాయి. అండ్ దీని రిలేటెడ్ గా బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు 4 గంటలకి అఫీషియల్ గా రెస్పాండ్ అయ్యారు. ఎంప్లాయీ కి సంబంధించిన ఈమెయిల్ అకౌంట్ కాంప్రమైజ్ అవ్వడం కారణంగా అనాథరైజ్డ్ యాక్సెస్ సర్టైన్ డేటా రిలేటెడ్ గా జరిగిందని, దాని వెంటనే వీళ్ళు ఐడెంటిఫై చేసి ప్రాపర్ మెజర్స్ తీసుకున్నారని, దీని మీద ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉందని, హైయెస్ట్ స్టాండర్డ్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా మెయింటైన్ చేస్తుంది, కంగారు పడాల్సిన నీడ్ లేదని బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు చెప్తున్నారు. బట్ డేటాలు అయితే లీక్ అయింది కదా, ఇఫ్ ఇన్ కేసు ఏదైనా రాంగ్ ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి ప్రజలు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరెవరి దగ్గర బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్లు ఉంటాయో ఖచ్చితంగా ఒకసారి డేటాని మార్చుకోవడానికి, పాస్వర్డ్స్ మార్చుకోవడానికి, సెక్యూరిటీని టైటన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. స్టాక్ పరంగా పెద్ద ఇంపాక్ట్ ఏం పడలేదు, కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్ గా వాళ్ళ పాస్వర్డ్స్ మార్చే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్, ఇండిగో గురించి మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఇండిగో స్టాక్ ఇవాళ పెరిగింది, కానీ ఇండిగో రిలేటెడ్ గా దుబాయ్ నుంచి ముంబైకి వచ్చే ఫ్లైట్ రాజ్కోట్ ఎయిర్పోర్ట్ దగ్గర ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయితే చేసింది. కార్గో హోల్డ్ ఏరియాలో స్మోక్ డిటెక్ట్ అయిందన్నమాట. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయితే జరిగింది. ఆల్ ప్యాసింజర్స్ సేఫ్ గానే ఉన్నారు, కానీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది బ్రాండింగ్ పరంగా కొంత ఇంపాక్ట్ చేసే విషయం. బట్ ఇవాళ ఇండిగో స్టాక్ పెరగడానికి కారణం మాత్రం రీసెంట్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ 100ని టచ్ చేస్తూ ఉండడం, ఇంకా పెరిగిపోతానే భయాలతో ఇండిగో రిలేటెడ్ గా ఏదైతే ఫాల్ కనిపించిందో మళ్ళీ క్రూడ్ ఆయిల్ కూల్ ఆఫ్ అవుతుండేసరికి సేమ్ కంపెనీలో రికవరీ ఇవాళ మనం చూసాం. ఆల్సో ఇండిగోకి సంబంధించిన మార్కెట్ షేర్ డేటా కూడా గత నెలలతో పోల్చిన, లాస్ట్ ఇయర్ సేమ్ టైం తో పోల్చిన పెరుగుతూ ఉండడం బిజినెస్ పరంగా మంచి విషయంగానే చూడాలి. నెక్స్ట్, మీకు చాలా వెబ్సైట్స్ లో గవర్నమెంట్ ఆర్బీఐకి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ 10 రూపీ 20 రూపీ నోట్ ని ఫస్ట్ ప్లాస్టిక్ కరెన్సీ నోట్ గా తీసుకురావడాన్ని క్లియర్ చేస్తుందని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో కమింగ్ టైమ్స్ లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్స్, సో దట్ చిన్న చిన్న వాటికి అవి చిరిగిపోకుండా, డామేజ్ అయిపోకుండా ఉండేలా ప్లాస్టిక్ ని యూజ్ చేసి కరెన్సీ నోట్స్ తీసుకురావాలనేలా ఉంటున్న ఆర్బీఐ ఒక పైలట్ ప్రాజెక్ట్ ని ప్రభుత్వం ఆమోదిస్తుందని, సో దట్ ఇకపై క్యాష్ సర్క్యులేషన్ కి లాంగర్ లైఫ్ స్పాన్ ఉంటుంది. చాలా మందికి ఉంటున్న డౌట్ ఏంటంటే కొత్త నోట్స్ తీసుకొస్తే పాత నోట్స్ ఏమైనా స్లోగా మార్కెట్ లోంచి తీసేస్తారా అని. అలాంటి ఆలోచన లేదని, ఫేజ్డ్ అవుట్ చేసే ఆలోచన, పేపర్ బేస్డ్ బ్యాంక్ నోట్స్ ని ఫేజ్డ్ అవుట్ చేసే ఆలోచన లేదనేలా గవర్నమెంట్ దగ్గర నుంచి క్లారిఫికేషన్ వస్తున్నట్లు కూడా ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు చెప్తున్నారు. ఇది డైరెక్ట్ గా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ దగ్గర నుంచి, పంకజ్ చౌదరి దగ్గర నుంచి అప్డేట్స్ వచ్చినట్టు, లోక్ సభలో దీని రిలేటెడ్ గా రిటర్న్ రిప్లై వచ్చినట్లు కూడా మనకి డేటా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ తో ఈ 30 రూపాయల బిలో ట్రేడ్ అవుతున్న కంపెనీ భారీగా పెరిగింది. ఇదొక టీ కంపెనీ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అన్ని సెంట్రల్ మినిస్ట్రీస్ ని, డిపార్ట్మెంట్స్ ని ఈ యూల్ టీ ని ప్రమోట్ చేయమని అప్డేట్ చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం అన్ని మినిస్ట్రీస్ ని, డిపార్ట్మెంట్స్ ని అడుగుతుంది ఈ యూల్ టీ ని అఫీషియల్ మీటింగ్స్ లో, కాన్ఫరెన్స్ లో, క్యాంటీన్ లో అండ్ గవర్నమెంట్ ఫంక్షన్స్ లో వాడండి అని. ఈ టీ బ్రాండ్ ఆండ్రీ యూల్ అండ్ కంపెనీ వాళ్ళది, AYCL వాళ్ళది. అండ్ ఇది ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ, ఇది ఒక సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్. అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ రిలేటెడ్ గా ఉంటుంది. వీళ్ళ టీ ఎస్టేట్స్ ఆ 2 రాష్ట్రాల్లో ఉంటాయి. అండ్ ఇది కంట్రీకి సంబంధించిన వన్ ఆఫ్ ద ఓల్డ్ టీ ప్రొడ్యూసర్స్. సో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అప్డేట్స్ వస్తున్నాయని కానీ రీసెంట్ టైమ్స్ లో పెరుగుతూ ఇవాళ కూడా పెరిగింది. కానీ ఎంత మేరకు ఇవి మినిస్ట్రీస్ వాడుతాయి అండ్ దేర్ బై ప్రజలు ఎంత వరకు దాన్ని తీసుకుంటారు? ఆఫ్టర్ సర్టెన్ పాయింట్ మినిస్ట్రీస్ దగ్గరే ఉండిపోయింది అనుకోండి, ప్రజల్లోకి వెళ్ళకపోతే బిజినెస్ ఏమి ఉండదు. సో కాబట్టి ఏదైతే బస్ క్రియేట్ అవుతుందో చాలా చిన్న కంపెనీ, 1400 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీ. అండ్ ఒకసారి నెంబర్స్ ని కూడా చూడండి. ఎప్పటి నుంచో స్టేబుల్ రెవెన్యూస్, లాసెస్ ని మేక్ చేస్తూ ఏదో ఇప్పుడు వాళ్ళని ప్రాఫిటబుల్ గా మార్చాలి కదా అని గవర్నమెంట్ అయితే తాపత్రయపడుతున్నట్లు కనిపిస్తుంది. బట్ ప్రొడక్ట్ స్ట్రాంగ్ గా లేకపోయినా, మార్కెటింగ్ స్ట్రాంగ్ గా లేకపోయినా ఈ స్పేస్ లో ఎవాల్వ్ అవ్వడం కష్టం. సో కాబట్టి జస్ట్ బికాస్ పెరిగింది కదా అని చెప్పి వెళ్లే ముందు నెంబర్స్ ని కొంత ట్రాక్ చేయాల్సి ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో నెంబర్స్ అయితే ఎంకరేజింగ్ గా లేవు. సో కొంత జాగ్రత్త. జస్ట్ బికాస్ మీకు ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి కదా అని చెప్పి ఎంటర్ అవ్వకండి.
చేసుకోండి, బిజినెస్ ని కూడా ట్రాక్ చేసి ఒక క్లారిటీ తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ 2 క్వార్టర్స్ నెంబర్స్ ని చూసి కూడా డిసైడ్ అవ్వద్దు, బికాస్ కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి నెంబర్స్ ఎలివేట్ అవుతాయి, ఇన్ఫ్లేట్ అవుతాయి. బట్ దెన్ వాట్ ఆఫ్టర్ దట్, కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ లార్సన్ అండ్ టూబ్రో గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 5,000 crore to 10,000 crore ఆర్డర్స్ రెసిడెన్షియల్, కమర్షియల్ బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీస్ ఆర్సీఎఫ్ బిజినెస్ వర్టికల్ రిలేటెడ్ గా లభించాయని, ఇది ఒక హౌసింగ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ముంబై నుంచి ఆర్డర్ లభించినట్టు ఎల్ఎన్టీ వాళ్ళు అప్డేట్ చేశారు. హిందీ రెక్టిఫైర్స్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ ఆర్డర్ అయితే లభించింది. వందే మెట్రో డెవలప్మెంట్ ఆర్డర్ ఇండియన్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి. ఈ ఆర్డర్ ఒక వాల్యూ 60 crore, ఇది నెక్స్ట్ 24 months లో క్లియర్ చేసుకుంటారని, ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. రాజేష్ పవర్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 75 crore 5 lakhs చేసే ఆర్డర్ ట్రాన్స్మిషన్ లైన్ రిలేటెడ్ గా లభించిందని ఫ్రమ్ రాజస్థాన్ రాజ్య విద్యుత్ ప్రసారణ నిగమ్ లిమిటెడ్ ఆర్వీపీఎన్ఎల్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చినట్టు నెక్స్ట్ 18 months లో దీన్ని కంప్లీట్ చేస్తారని రాజేష్ పవర్ వాళ్ళు చెప్తున్నారు. ఆల్సో వెల్స్పన్ కార్ప్ వాళ్ళకి 960 crores విలువ చేసే ఆర్డర్ కోటెడ్ లైన్ పైప్స్ రిలేటెడ్ గా లభించిందని, దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ 25,750 crore కి రీచ్ అయినట్టు వెల్స్పన్ కార్ప్ చెప్తూ ఉంది. రీసెంట్ టైమ్స్ లో మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న గొడవల కారణంగా కానీ అండ్ గ్లోబల్ గా కూడా వీళ్ళ పైప్స్ రిలేటెడ్ గా ఆయిల్ అండ్ గ్యాస్ స్పేస్ లో ఉంటున్న రిక్వైర్మెంట్ ని బట్టి కానీ మోర్ ఆర్డర్ బుక్ అయితే వీళ్ళు బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ ఎన్బిసిసి, వీళ్ళకి 108 crore 85 lakhs విలువ చేసే న్యూ వర్క్ ఆర్డర్స్ లభించాయని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ రిలేటెడ్ గా బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక ఆర్డర్ 88 crore ఆర్డర్ అవుతుంటే, ఇంకొకటి ఐసీఆర్ రిలేటెడ్ గా సెంటర్ లాబొరేటరీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ దగ్గర నుంచి లభించిన ఆర్డర్ ని అప్డేట్ చేశారు. ఇది ఒక 20 crore విలువ చేసే ఆర్డర్. నెక్స్ట్ వెహికల్ కొంటున్న వాళ్ళకి స్పెషల్ గా వేరే వాళ్ళ వెహికల్ ని, అంటే పాత వెహికల్ ని, సెకండ్ హ్యాండ్ వెహికల్ ని కొంటున్న వాళ్ళకి ఈ రూల్స్ ఖచ్చితంగా తెలియాలి. గవర్నమెంట్ ఒక కొత్త రూల్ తీసుకురాబోతుంది. ఆ రూల్ ప్రకారం ఎవరైనా వెహికల్ కొన్న 6 నెలల లోపు ఓనర్షిప్ ని ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోతే ఆ వెహికల్ ఒక ఓనర్షిప్ ఆటోమేటిక్ గా డీలర్స్ కి వెళ్లిపోతుందని. ఈ మధ్య కాలంలో చాలా మంది సెకండ్ హ్యాండ్ వెహికల్ కొంటున్నారు, దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు అండ్ దానిపైన చలాన్స్ పడుతున్నాయి. అది ఎవరు కట్టాలన్న దానిపై క్వశ్చన్ మార్క్ ఉంటూ ఉంది. కాబట్టి మ్యాండేటరీగా 6 months విండో పెట్టి కొత్తగా కొన్నతను పాత వెహికల్ అన్న ఓనర్ అతని దగ్గర నుంచి ఆర్సీని ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోతే డీలర్ కి వెళ్ళిపోతుంది. ఎవరి దగ్గర నుంచి అయితే ఆ వెహికల్ కొన్నారో ఆ డీలర్ కి వెళ్తుంది అనమాట. అండ్ ఇకపై వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేని వెహికల్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవ్వదని, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ అవి కూడా లేకపోతే ట్రాన్స్ఫర్ అవ్వదనేలా న్యూ రూల్స్ ప్రకారం ఇది వర్తిస్తాయని ఎలా చెప్తున్నారు. మోస్ట్లీ ఇది ఎప్పటి నుంచో ఉందనుకుంటా. ఇన్సూరెన్స్ లేకపోయినా, పొల్యూషన్ కూడా లేకపోయినా, వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ లేకపోయినా రిజిస్ట్రేషన్ అవ్వదు, ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎక్కడైనా నేను ఇక్కడ రాంగ్ గా అనుకుంటుంటే చెప్పాలి. ఎవరైనా రీసెంట్ గా రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు ఆర్సీ అయితే డెఫినెట్ గా ఉండాలి. పొల్యూషన్ అండర్ కంట్రోల్ పియూసీ అండ్ ఇన్సూరెన్స్ లేకుండా కూడా రిజిస్ట్రేషన్స్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయా, ఆర్సీస్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయా ఇప్పటి వరకు? ఇకపై అయితే అవ్వవని చెప్తున్నారు. ఆల్సో పెండింగ్ గా ఏదైనా చలాన్స్ ఉంటున్నా ఇకపై ఆర్సీ ట్రాన్స్ఫర్ అవ్వదట. ఈ రూల్స్ రిలేటెడ్ గా కొద్ది రోజుల్లో డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంటుందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఆల్సో గతంలో హెచ్పి వాళ్ళు స్విగ్గీ వాళ్ళతో కలిసి 10 kg అండ్ 5 kg ఎల్పిజి సిలిండర్స్ ని తీసుకొచ్చి ఇళ్లలోకి సప్లై చేస్తారనేలా, క్విక్ గా సప్లై చేస్తారనేలా మనకు అప్డేట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కూడా దీంట్లోకి చేరుతూ ఉంది. హోమ్ డెలివరీ చేస్తారట. 5 kg చోటు సిలిండర్ విత్ ఇన్ 4 hours లోనే డెలివర్ చేస్తారని, బుకింగ్ చేసుకున్న 4 hours లోనే డెలివర్ చేస్తారని ఇండియన్ ఆయిల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో హెచ్పిసిఎల్ వాళ్ళు, ఇండియన్ ఆయిల్ వాళ్ళు ఇలా చిన్న చిన్న సిలిండర్స్ ని క్విక్ గా ఇళ్ళకి సప్లై చేయడం, స్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ ఇక్కడ ప్రాపర్ గ్యాస్ కనెక్షన్ లేకుండా వలస వచ్చిన వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే అవుతుంది. లాస్ట్ టైం ఇలానే హెచ్పిసిఎల్ దగ్గర నుంచి మనకి అప్డేట్ వచ్చినప్పుడు టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళకి ఆర్డర్ వెళ్ళింది అనమాట, ఈ చిన్న చిన్న సిలిండర్స్ రిలేటెడ్ గా తయారీ పరంగా. మరి చూడాలి ఇండియన్ ఆయిల్ వాళ్ళు కూడా ఏదైనా అప్డేట్స్ ఈ సిలిండర్ ఒక మ్యానుఫాక్చరింగ్ పరంగా టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళకి ఇస్తారని, బికాస్ ఈ కాంపోజిట్ ఎల్పిజి సిలిండర్స్ లో వీళ్ళు ఒక ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంటారు టైమ్ టెక్నోప్లాస్ట్. సో ఈ చిన్న చిన్న సిలిండర్స్ ఒక వినియోగం ఆర్ బిజినెస్ పెరుగుతుంటే అది వీళ్ళకి కూడా మంచి ఆర్డర్స్ అయితే తెచ్చి పెడుతుంది. నెక్స్ట్ బంగారం జ్యువెలరీ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. ఇండియా రిలేటెడ్ గా జెమ్స్ అండ్ జ్యువెలరీస్ ఎక్స్పోర్ట్ జూన్ లో 54.5% పెరిగిందని, గ్రాస్ లెవెల్ లో చూసుకుంటే అది 26.5% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో పెరిగినట్లని, విత్ $2.21 billion ఇండియన్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ ఎక్స్పోర్ట్ జూన్ మంత్ లో జరిగినట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవర్సీస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డిమాండ్ జ్యువెలరీ రిలేటెడ్ గా, ఇండియన్ జ్యువెలరీ రిలేటెడ్ గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఓరియంట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 76 crores విలువ చేసే ఆర్డర్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి, ఎన్పిసిఐ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, వీళ్ళే యూపీఐ ని డెవలప్ చేసింది కూడా. సో వాళ్ళతో వీళ్ళకి ఒక ఆర్డర్ లభిస్తుంది. 18 weeks లో ఆర్డర్ ని కంప్లీట్ చేసుకుంటారంట. ఇందులో భాగంగా వీళ్ళు సర్వర్స్ ని సప్లై చేస్తున్నారు. ఆల్సో ఆ సర్వర్స్ రిలేటెడ్ గా 7 years వారంటీ, సపోర్ట్ అండ్ బ్యాక్ టు బ్యాక్
ఓఎం రిలేటెడ్ గా సపోర్ట్ ని కూడా ఓరియంట్ వాళ్ళు అందిస్తారనేలా ఓరియంట్ టెక్నాలజీస్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మెరైన్ ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 376 crore 22 lakhs చేసే ఆర్డర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ అండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ రిలేటెడ్ గా లభించిందని. ఇది సీమన్స్, తిటాగర్, నేవల్ సిస్టమ్స్ అండ్ ప్రిన్స్టన్ డిజిటల్ గ్రూప్ వాళ్ళ దగ్గర నుంచి లభించిన ఆర్డర్స్ అని. నెక్స్ట్ 8 to 10 months లో మోస్ట్ ఆఫ్ ద ఆర్డర్స్ ని వీళ్ళు సప్లై చేస్తారనేలా అప్డేట్ చేస్తున్నారు. అతుల్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు 167 crore క్యాపెక్స్ చేస్తున్నారు. దేని రిలేటెడ్ గా, హెర్బిసైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా. సో వీళ్ళ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ 67 weeks లో కంప్లీట్ చేసుకుంటారని. దీంతో ఫినాక్సీ హెర్బిసైడ్స్ పోర్ట్ఫోలియో అండ్ వీళ్ళ డౌన్ స్ట్రీమ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ క్రెసాల్ అండ్ ఎంసీఏ రిలేటెడ్ గా కూడా స్ట్రెంథెన్ అవుతుందని అతుల్ వాళ్ళు చెప్తున్నారు. అరబిందో ఫార్మా వాళ్ళు ఉన్నారా, వాళ్ళ ఒక వాలంటరీ లైసెన్సింగ్ అగ్రిమెంట్ ఎంఎస్డి వాళ్ళతో వెళ్తున్నారు. హెచ్ఐవి ప్రివెన్షన్ డ్రగ్ అన్నమాట ఇది. ఎంఎస్డి అంటే ఇది మెర్క్ రిలేటెడ్ గా ఉండే కంపెనీ. ఇది ఒక నాన్ ఎక్స్క్లూజివ్ రాయల్టీ ఫ్రీ వాలంటరీ లైసెన్సింగ్ ఫర్ జెనరిక్ వెర్షన్ అలిమాట్రావీర్. సో ఇది ఎక్కువ మంది జెనరిక్ కంపెనీస్ ఏం మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు, సెలెక్టెడ్ గ్రూప్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అందులో ఇప్పుడు అరబిందో ఫార్మా వాళ్ళు యాడ్ అవుతున్నట్టు. జెన్ టెక్నాలజీస్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఇండియాకి సంబంధించిన ఫస్ట్ హై ఆల్టిట్యూడ్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ని లాంచ్ చేస్తున్నారు. ఇది 5 kilometers దూరం నుంచే డ్రోన్స్ ని డిటెక్ట్ చేస్తుంది అండ్ 3 kilometers దూరం నుంచే వాళ్ళ సిగ్నల్స్ ని జామ్ చేస్తుంది. మల్టీ టార్గెట్ స్వాన్ డిటెక్షన్ విత్ 24/7 ఆల్ వెదర్ ఆపరేషన్స్ ని ఈ డ్రోన్స్ చేస్తాయని. ఇది స్పెషల్ గా మౌంటైన్ వార్ఫేర్ అండ్ హై ఆల్టిట్యూడ్ లో బార్డర్ ఆపరేషన్స్ చేస్తున్న ఆర్మీకి యూజ్ అవుతుందనేలా జెన్ టెక్నాలజీస్ వాళ్ళ ఇంట్రెస్టింగ్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ని రివీల్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ బాలాజీ అమైన్ నెంబర్స్ బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 27%, మార్జిన్స్ ఎలివేట్ అవుతున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూస్తే 10% మార్జిన్ ఇంప్రూవ్మెంట్, లాస్ట్ టైం 15% ఉంటే ఇప్పుడు 25% అన్నమాట. దీంతో ప్రాఫిట్ కూడా చూస్తే మీకు ఇయర్ ఆన్ ఇయర్ లో 27% రెవెన్యూ పెరిగింది, కానీ బికాస్ ఆఫ్ దిస్ మార్జిన్ ఎక్స్పాన్షన్ ప్రాఫిట్ 114% పెరిగింది. ఓవరాల్ మంచి నెంబర్స్. అండ్ ఈవెన్ జేకే నెంబర్స్ కూడా గుడ్ సెట్ లోనే కనిపిస్తున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో 14% దగ్గరగా రెవెన్యూ పెరిగితే మార్జిన్ పెరగడం కారణంగా ప్రాఫిట్స్ కూడా గుడ్ గానే ఎలివేట్ అయ్యాయి. కానీ ఇక్కడ మార్జిన్ కొంత పెరిగింది, ప్రాఫిట్స్ ఇంతలా 63% పెరగడానికి కారణం ఈసారి వీళ్ళకి అదర్ ఇన్కమ్ ఎక్కువ వచ్చింది అనమాట, 31 crore. లాస్ట్ టైం 22 crore. కాబట్టి ప్రాఫిట్ కూడా ఈసారి పెరిగినట్లు కనిపిస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో కాకుండా క్వార్టర్ అండ్ క్వార్టర్ లో కంపేర్ చేస్తున్న వాళ్ళు లాస్ట్ క్వార్టర్ లో 3 crore ఎక్సెప్షనల్ లాస్ ఉందని కూడా గుర్తుపెట్టుకుని కంపేర్ చేయాలి. ఓవరాల్ ఈ నెంబర్స్ కూడా బాగున్నాయి. టాటా పవర్ నెంబర్స్ ఇన్ లైన్ అండ్ స్లైట్ బిలో ఎస్టిమేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో 6% రెవెన్యూ గ్రోత్, మార్జిన్ లో లిటిల్ కంప్రెషన్ ఇయర్ ఆన్ ఇయర్ లో. కాబట్టి ప్రాఫిట్స్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ ని తీసి చూస్తున్నప్పుడు స్పెషల్లీ ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ అయితే ఆల్మోస్ట్ 12.59% దగ్గరగా ఉంటుంది ఎక్సెప్షనల్ ఐటమ్స్. వెరాస్ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ నెట్ టాక్స్ 11% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో కనిపిస్తుంది. అండ్ ఈసారి అదర్ ఇన్కమ్ ఇయర్ ఆన్ ఇయర్ తో పోలిస్తే పెరుగుంటుంది అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ తో పోలిస్తే తగ్గుంటుంది. దీన్ని కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. అండ్ లాస్ట్ క్వార్టర్ లో Q4 లో ఎక్సెప్షనల్ గా 94 crore వరకు లాస్ కూడా ఉంది. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ లో కంపేర్ చేసినప్పుడు దాన్ని కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. ఓవరాల్ నెంబర్స్ లిటిల్ మార్కెట్ బిలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆర్ఆర్ కాబెల్ గురించి మాట్లాడుకోవాలి. వాట్ ఆర్ నెంబర్స్? ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూస్ 54% జంప్, మార్జిన్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్స్ 129% పెరిగాయి. రెవెన్యూస్ పెరుగుతూ మార్జిన్ ఎక్స్పాండ్ అవుతూ ప్రాఫిట్స్ ని స్ట్రాంగ్ గా గ్రో చేసుకుంటూ వీళ్ళ వైర్స్ అండ్ కేబుల్ బిజినెస్ అదే కదా వీళ్ళ రెవెన్యూలో 91% కాంట్రిబ్యూట్ చేసేది, అది 57% గ్రో అయింది. వీళ్ళ రెవెన్యూలో 9% కాంట్రిబ్యూట్ చేసే FMEG బిజినెస్ కూడా స్ట్రాంగ్ గానే గ్రో అయింది. మేనేజ్మెంట్ కామెంటరీ కూడా సాలిడ్ ఉంది. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ కేఫిన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 30% గ్రో ఉంటుంది, బట్ మార్జిన్స్ డ్రాప్ అవడం, ప్రాఫిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో 2.6% డిక్లైన్ అయినట్లు కనిపిస్తుంది. బట్ గుర్తుంచుకోవాలి, ఇది యాక్సెంట్ రిలేటెడ్ గా వీళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మనకి ప్రాఫిట్ డ్రాప్ అయి ఉంటుంది. క్యాష్ బ్యాలెన్స్ 687 crore దగ్గరగా వీళ్ళు పోస్ట్ చేశారు. బిజినెస్ లోకి వెళ్లారనుకోండి, వీళ్ళ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ సొల్యూషన్ రెవెన్యూ 192% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయింది. మ్యూచువల్ ఫండ్ AUM 16.4% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయింది. మార్కెట్ షేర్ కూడా 32.8% కి గెయిన్ అయ్యారు. అండ్ 672 న్యూ కార్పొరేట్ క్లయింట్స్ ని యాడ్ చేసుకున్నారు. IPO mandates ఫ్రమ్ జియో ప్లాట్ఫామ్స్, రాజార్ పే, గరుడ ఎయిర్ స్పేస్ రిలేటెడ్ గా వీళ్ళు గెలుచుకున్నారని. NPS సబ్స్క్రైబర్ బేస్ కూడా 39.4 కి గ్రో అయినట్టు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఓవరాల్ గా వీళ్ళ బిజినెస్ పరంగా గమనించారంటే వీళ్ళు ఇకపై RTA ఒక్కటే కాదు, మ్యూచువల్ ఫండ్ RTA ఒక బిజినెస్ కాదు, గ్లోబల్ ఫండ్ అడ్మినిస్ట్రేషన్, ఇష్యూర్ సొల్యూషన్ లైక్ IPO, కార్పొరేట్ రిజిస్ట్రీ,
ఆల్టర్నేటివ్స్, వెల్త్ ప్లాట్ఫామ్, పెన్షన్ టెక్నాలజీ, ఏఐ అండ్ డేటా ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఓవరాల్ గుడ్ డైవర్సిఫికేషన్ బిజినెస్ లో వీళ్ళ సైడ్ నుంచి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ రత్నవీర్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. రత్నవీర్ ప్రెసిషన్ ఇవాళ స్ట్రాంగ్ గా పెరగడానికి కారణం నెంబర్స్ తో పాటు ఇలా కాపర్ క్లాడ్ లామినేట్ రిలేటెడ్ గా వీళ్ళు చేసిన ఇంపార్టెంట్ అప్డేట్, దాని గురించి మాట్లాడుకోవాలి. సో ఇది 25 ఇయర్స్ పైగా స్టెయిన్లెస్ స్టీల్ వాషర్స్ అండ్ ప్రెసిషన్ ఫాస్టనర్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తున్న కంపెనీ 2000 లో స్టార్ట్ అయి వాషర్ అండ్ స్ట్రీట్ మెటల్ డివిజన్, ట్యూబ్స్ అండ్ పైప్స్ డివిజన్ అండ్ ఫాస్టనర్స్ డివిజన్ అండ్ ఫినిషింగ్ లైన్ డివిజన్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తూ 31 కంట్రీస్, 219 క్లయింట్స్ అండ్ 89 డిస్ట్రిబ్యూటర్ పార్ట్నర్షిప్ తో స్ట్రాంగ్ గా బిజినెస్ చేస్తున్న కంపెనీయే. అండ్ ఇవాళ మార్జిన్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో ఇంప్రూవ్ చేసుకుంటూ రెవెన్యూ గ్రో అవడం కారణంగా ప్రాఫిట్ కూడా 22% పెంచుకున్నారు. బట్ దాంతో పాటు వీళ్ళు కాపర్ క్లాడ్ లామినేట్ రిలేటెడ్ గా ఇది PCBs లో వాడతారు. దీని రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో వాళ్ళు ఎలా బిజినెస్ ని గ్రో చేసుకుంటూ FY31 నాటికి 750 రెవెన్యూని టార్గెట్ చేస్తూ ROI 29% దగ్గరగా మీట్ అవుతారని ఈ కాపర్ క్లాడ్ లామినేట్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్లో ని కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో డేటాని షేర్ చేస్తుండడం స్టాక్ కి వాళ్ళ పెరగడం బ్యాక్ ఉంటున్న అనదర్ రీజన్. సో దీని రిలేటెడ్ గా వీళ్ళు ఎర్లియర్ గా కూడా కొన్నిసార్లు డేటాని షేర్ చేశారు. ఆల్మోస్ట్ నవంబర్ 2026 లోపు దీని కమర్షియల్ ప్రొడక్షన్ ని టార్గెట్ చేస్తున్నట్టు అప్డేట్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి. కాపర్ క్లాడ్ అనేది ఒక హై పర్ఫార్మెన్స్ సబ్స్ట్రేట్. ఎవ్రీ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ లోనూ మనకు అది కనిపిస్తుంది. ఎపాక్సీ రెసిన్ ఇంటిగ్రేటెడ్ గ్లాస్ ఫ్యాబ్రిక్, అది లామినేటెడ్ విత్ కాపర్ ఫాయిల్. దీన్ని మన ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, టెలికామ్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా వీటిలో ఒక వినియోగం ఉంటుంది. కాబట్టి దీంట్లో వాళ్ళు ఫర్దర్ గా సేల్స్ ని పెంచుకుంటూ ఉంటే మాత్రం అది బిజినెస్ రిలేటెడ్ గా కొత్త రెవెన్యూ స్ట్రీమ్ గా మారుతుంది. నెక్స్ట్ IDFC ఫస్ట్ బ్యాంక్ ఒక నెంబర్స్ ని గమనించండి. టోటల్ కస్టమర్ బిజినెస్ లోన్స్ ప్లస్ డిపాజిట్స్ 18.6% దగ్గరగా పెరిగాయి. ఓన్లీ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ చూస్తే 20% దగ్గరగా, డిపాజిట్స్ చూస్తే 18% దగ్గరగా, ఇంట్రెస్ట్ ఇన్కమ్ 15%, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 21%, ఆపరేటింగ్ ఇన్కమ్ 16%, ప్రీ ప్రావిజనింగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 14%, ప్రాఫిట్ 132% దగ్గరగా ఇంప్రూవ్ అవుతూ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ బోత్ క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో ఇంప్రూవ్ అవుతూ ROI ని కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ అసెట్ క్వాలిటీని బెస్ట్ గా వీళ్ళు మెయింటైన్ చేసే ప్రయత్నం చేశారు. గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బెటర్ గా ఉన్నాయి. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.